విశ్వనాథం అండ్ సన్స్ మూవీ నుండి అయితే ఇప్పుడు టీజర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. అండ్ ఈ మూవీలో మెయిన్లీస్ట్గా సూర్య అండ్ మమతా బైజు అయితే యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ అయితే ఎప్పుడో వచ్చింది. అండ్ కాకపోతే అప్డేషన్ అయితే కొంచెం లేట్గా వదిలేరు. ఇక ఫైనల్లీ ఈ మూవీని అయితే జూలైలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పుడైతే టీజర్ రిలీజ్ అయింది. అండ్ ఇక ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టీజర్ మీద అయితే మనం రియాక్ట్ అయిపోదాం. టీజర్ని స్టార్ట్ చేస్తున్నా. విశ్వనాథ్ గతంలో ఎన్నో పిస్టల్ కాంపిటీషన్స్ లో గెలిచారు. కానీ ఇప్పుడు వేరు. కంటి చూపుకి 20లో ఉన్న ఫిట్నెస్ ఓకే సూర్య అటాక్ ఉండదు. 40 years యంగ్ మ్యాన్ లా కనిపిస్తున్నాడు సూర్య ఈ మూవీలో. దిస్ ఇస్ మ్యాడీ. మమతా బైజు ఫామ్ హౌస్ లావిష్ లైఫ్ స్టైల్ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టాలి. ఓకే మనం గొప్ప అనుకున్న ప్రతిసారి మనకన్నా గొప్పోడు కూడా ఉంటాడని దేవుడు గుర్తు చేస్తాడు. నాకేం ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం. ఏంట్రా ఇది? ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా దీన్ని? ఓకే ఓకే లవ్వా? అర్థమైంది స్టోరీ అయితే. ఎక్కువ అలవాటు అవ్వకు, తర్వాత ఇబ్బందిగా ఉంటుంది. నాకన్నా 20 ఏళ్ళు చిన్నది. నాకు ప్రాబ్లం లేదు. నాకు ప్రాబ్లం. ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు ఒక్క చిటికేస్తే నీ వయసు అబ్బాయిలు చాలా మంది ఇలా వచ్చి పడిపోతారు. కావాలంటే ఇంకో 4 చిటికలేస్తా. నువ్వు పడు చాలు. ఓకే వీళ్ళిద్దరి మధ్య లవ్. పిల్లాడు అర్థమైంది స్టోరీ అయితే. అంతేనా? సో అంతే టీజర్ అయితే. సో ఫైనల్లీ టీజర్ అయితే చూశాను. అండ్ ఇక టీజర్ అయితే నాకు ఓవరాల్గా నచ్చింది. అండ్ ఇక మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఈ మూవీ ప్రొడ్యూసర్ అయిన నాగవంశీ గారు అయితే ఈ మూవీ స్టోరీ గురించి చెప్పేశారు. ఈ మూవీలో సూర్య 45 years యంగ్ మ్యాన్ క్యారెక్టర్లు అయితే కనిపిస్తారు. అండ్ మమతా బైజు ఒక 25 years అమ్మాయిలు అయితే కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటే వీళ్ళిద్దరు లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ ఏంటో అన్నదే ఈ మూవీ స్టోరీ. అలాగే టీజర్ లో మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ మూవీ మొత్తం ఫారిన్ బ్యాక్డ్రాప్ లోనే సెట్ చేసినట్టుగా అర్థమవుతుంది. మరి ఈసారి వెంకీ అట్లూరి సూర్య అండ్ అలాగే మమతా బైజు వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీని ఎలా డిజైన్ చేశారో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. మరి మూవీని జూలైలో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ రిలీజ్ డేట్ అయితే ఇంకా వదలలేదు, మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారు. అండ్ మీరు టీజర్ చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో ఓకే కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఇటువంటి జెన్యూన్ మూవీ రివ్యూస్, రియాక్షన్ వీడియోస్ అండ్ అలాగే మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.